హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మహీంద్రా ట్రియో ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. చాలా బాగా సక్సెస్ అయిన వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఈ ఆటోని పర్చేస్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి ఒక చిన్న ఓనర్షిప్ రివ్యూ తీసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నా. మనతో పాటు సాంబశివరావు గారు అయితే ఉన్నారు. హాయ్ సార్, వెల్కమ్. సో ఒక చిన్న ఓనర్షిప్ రివ్యూ అనుకోవచ్చు. ఇది కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను, మీరు జెన్యున్గా చెప్పాలి. తప్పకుండా. మహీంద్రా ట్రియో ప్లస్ ఎందుకు పర్చేస్ చేశారు? ఎందుకంటే మార్కెట్లో మనకి చాలా ఆటోస్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఆటోస్. సో ఇదే ఎందుకు కొన్నారు? అయితే నేను 15 years నుంచి తోలుతున్నా అండి. ఫస్ట్ బజాజ్ డీజిల్ తోలేవాడిని. ఓకే. ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుందాం అని ఆలోచన చేసినప్పుడు అందరిని అడిగాను, తోలే వాళ్ళందరినీ. ఎక్కువ శాతం మంది మహేంద్రానే తీసుకోమని చెప్పారు. ఎందుకంటే ఆ మహేంద్రా వాళ్ళు అనేక రకాల బళ్ళు తయారు చేస్తున్నారు, ట్రక్స్, కార్స్, పెద్ద పెద్ద బొలరో వెహికల్ ఇలా తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ కూడా తయారు చేశారు. వీటిలో ఎక్కువ శాతం ట్రియో ప్లస్ అమ్ముడైంది, నెంబర్ 1 ఉందని చెప్తాను ఇది చూస్ చేసుకున్నాను. 2.5 lakhs దాకా తయారు చేశారు. వీటిలో 1 lakh దాకా ఇవే అమ్మారు. అందుకని బెస్ట్ అని చెప్పి చూస్ చేసుకున్నాను. ఓకే సార్, ఈ ఆటో ఎప్పుడు పర్చేస్ చేశారు? 6 నెలలు అవుతుందండి. 6 నెలలు అవుతుందా? సో ఎన్ని కిలోమీటర్ల దాకా తిరిగారు ఇప్పటిదాకా? 35 దాకా తిరిగి ఉంటాం. 35,000 తిరిగారు. రేంజ్ టెస్ట్ ఎప్పుడైనా చేశారా సార్? చేసేది సార్. తీసుకున్న తర్వాత అసలు వీళ్ళు 160 అబోవ్ చెప్పారు కంపెనీ వాళ్ళు. ఎంత వస్తుంది అనేది నేను టెస్ట్ చేసినప్పుడు నాకైతే 150 వచ్చింది. 75 వెళ్ళి 75 రావడానికే సరిపోయింది తప్ప ఇక ఎక్కువ అనేది రాలే. కరెక్ట్గా 150 అయితే పక్కా. ఓకే. సో ఓవరాల్గా ఎంత అయ్యేదండి నెలకి ఖర్చు డీజిల్ ఆటోకి? మొత్తం వేసుకుంటే ఒక 20 లోపు అయ్యేది. 20 లోపు. సో ఇప్పుడు ఈ ఆటో కొనడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ అనిపించిందా? చాలా బెనిఫిట్. మెయింటెనెన్స్ లేదు, జీరో మెయింటెనెన్స్. ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంటుంది, 1500 నుంచి 2000 కరెంట్ బిల్ వస్తుంది. అదొక్కటే మెయింటెనెన్స్. సార్, ఇంతకుముందు మీరు డీజిల్ ఆటో యూజ్ చేశా అన్నారు కదా, ఆ ఆటోతో కంపేర్ చేస్తే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కదా, పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పికప్ కానీ అవన్నీ పర్ఫార్మెన్స్ అంటే దానిలాగే ఉంది. కాకపోతే ఇంకా దీని మీద నాకు బాడీ పెయిన్స్ రావటం కానీ, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వటం కానీ, ఇబ్బంది పడటం కానీ ప్రశాంతంగా ఉంది. కంఫర్ట్ ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ప్యాసింజర్స్ కూడా కార్లో వెళ్ళినట్టు ఉంది అంటున్నారు. అసలు చాలా లైక్ చేస్తున్నారు. అంటే లెగ్ స్పేస్ కూడా బాగుందా సార్ మీకు కానీ ప్యాసింజర్స్ కానీ? చాలా బాగుంది సార్. అయితే మీరు డీజిల్ ఆటోతో కంపేర్ చేస్తే ఈ ఆటోకి సాటిస్ఫైడేనా? చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరికైనా సజెస్ట్ చేస్తారు సార్ ఈ ఆటో పర్చేస్? నేను తీసుకున్న 10 ఆటోలు దాకా ఇప్పించాను సార్. ఇప్పించారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.